అంటే పుష్ప అనేది ఒక టర్నింగ్. కొండారెడ్డి మామూలు పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు అసలు. అది సెకండ్లో కంటిన్యూ అయితే బాగుండు ఆ, అనిపించే అనిపించే- క్యారెక్టర్ అది. అనిపించే కానీ character. అందులో చంపేశారు ఫస్ట్ పార్ట్లో. ఆయన సుకుమారు అంటే వేటపాలెం ప్రకాశం జిల్లా గ్రామీణ నేపథ్యం నుంచి నటుడు కావాలి అని ఆశ ఉంది మీకు, కానీ ఎట్లా అవ్వాలి, దానికి ఉన్న దారేంటి, ఎట్లా కష్టపడాలని తెలియదు, కానీ కష్టపడే తత్వం ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి దాదాపు ఒక 20 ఏళ్ళు పట్టింది మీకు. అవును. మొదటి సినిమా ఇయర్ 2000లోనో తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర చేసిన అవును. అది దాని నుంచి మంచి బ్రేక్ ప్రస్థాన రూపంలో రావడానికి ఇంకో 15 ఏళ్ళు, అవును. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇన్నేళ్ళు. అవును. అంటే ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మీకు ఇండస్ట్రీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నాకు అంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అనిపిస్తుంది అసలు? నాకు ఏమనిపించట్లేదు కిరణ్. నాకు అసలు ఏమనిపించదు. మన వాళ్ళు అందరూ అనుకుంటుంటారు అజయ్ ఘోష్ నువ్వు అని చెప్పి. నాకు ఏమనిపించట్లే. నా ప్రయాణం కొనసాగుతున్నందుకు సంతోషపడతాను. ఒక టైంలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకో అవకాశాలు వస్తున్నాయి అనేది ఒక ఇది నేను అనుకునేవాడిని. దాని ద్వారా నాకు ఆర్థికంగా నిలబడి పిల్లకాయలని నా బాధ్యతలు నెరవేర్చాలి కుటుంబం పట్ల. ఆ బాధ్యతలు నెరవేర్చేదాకా నాకు ఆరోగ్యం ఇచ్చి, పిల్లలు సెటిల్ అయినట్టు అంటే పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, రెండో ఆయన కూడా మొన్నే ఉద్యోగం వేరే దానికి ప్రిపేర్ అవుతున్నాడు. రైట్. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ భగత్ సింగ్. సింగ్. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఏంది. కానీ ఏదో జీవితంలో ఏదో సాధించి, మీరు అన్నారే పారంజిత్ కానీ, వేటమారన్ కానీ, బాలా కానీ, ఎడకొస్తే సుకుమార్ గారు కానీ, ఇట్లాంటి దాంట్లో ఏదో ఒక మంచి కథలు తయారు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది నాకు ఒక టైంలో. నేను చూసిన జీవితాలు కానీ ఇవన్నీ కూడా జాతుల సమస్యలు, కొన్ని గిరిజన జాతులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ సమస్యలు, ఇట్లాంటి మీద కథలు తయారు చేయాలని ఒక ఇది ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఉంటాను తప్పితే నేను ఒక సినిమా యాక్టర్ని, నేను నటుడిని, ఇవన్నీ సహజంగా ఏంటంటే అవన్నీ ఉంటుంది. కానీ వాళ్ళు నాకైతే అవన్నీ ఆలోచనలు లేవు. ఈ ప్రయాణాన్ని చూసి ఒకటిసారి ఏంది కిరణ్ అసలు ఒక్కో టైంలో ఆలోచిస్తే ఓకే నేను పడాలి కాబట్టి ఉందంతే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కితే కక్కసల దగ్గర దాని దగ్గర పడుకునేవాడిని అబ్బాయి. టికెట్ నీ అమ్మ 12 గంటలకు వచ్చి చేరాలేదే లేటుగా. అందరు ఉండేవాళ్ళు అక్కడ, ఆళ్ళలోనే పడుకునేవాడిని. అక్కడ పడుకుని పాసుకు వచ్చేవాడు అలా తొక్కి పడేసేవాడు. అమ్మ తెల్లారుదులు ఉండేది. అమ్మ ఆ జీవితం అట్లా వచ్చేసి మళ్ళీ అక్కడ సికింద్రాబాద్లో దిగి మధురా నగర్ దాకా నడిచిన సందర్భాలు, సికింద్రాబాద్ నుండి నడిచిన సందర్భాలు. ఓసారి అయితే ఉప్పల్ దగ్గర ఇసుక లారీ ఎక్కువ వచ్చేసారు. అది అటు నుంచి అటు వెళ్ళిపోవాలి, అట్లా దించేశారు. ఇక అక్కడ 3:30 అయింది. ఇక నాకు సంచి, నా అవతారం, నా లుంగి సంచి చూసి అమ్మ పోలీసు అమ్మ ఇదేంటారు ఈ టైంలో ఆడబోతారు, వెళ్తేనే ఎవడన్నా పట్టుకుంటే మళ్ళీ ఇదండి. ఆ అనుభవాలు కూడా అయినాయి. నేను ఫలానా అండి అది చెప్తే వాళ్ళు పాపం చేశారు. ఒక టైంలో ఆ ఇసుకల దెబ్బల దగ్గర పక్కన పడుకోవటం, తెల్లారి వెళ్ళటం. ఆ టైంలో బస్సులు ఉండేవి కాదు. ఇవన్నీ దాటుకొని అమ్మ వచ్చాం. అది ఆ కష్టపడకపోతే ఇప్పుడు ఎవరు కూడా కష్టపడింది ఏది రాదండి. దాని రంగంలో కృషి చేయకుండా, ఏం చేయకుండా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన పడిన కష్టం, ఆయన నిరూపించుకోవడానికి ఆయన చేసినవన్నీ కూడా ఒక్కటి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చదువుతుంటారు. ఆయన ఏంది 4 సినిమాలు హీరోగా చేసిన తర్వాత కూడా చిన్న క్యారెక్టర్ ఉంది, కొంచెం ఇదేంటి వీళ్ళు చేశారు కదా ఇట్లా పిలుస్తారేంటి అని, అయినా కానీ ఎందుకు వచ్చింది పెద్దవాళ్ళు పిలుస్తున్నారు కదని ఒకవేళ చేయనంటే మళ్ళీ మధ్య చేస్తాను పోయిన తర్వాత కూడా ఆ చిన్న క్యారెక్టర్లో కూడా తన ప్రత్యేకత చూపించుకునేవారు. అది ఎంత నరకం తెలుసా అండి. ఒక నటుడిగా చెబుతున్నానండి. ఇప్పుడు పుష్ప ఇవన్నీ చేశాం కదండి. కొంతమంది ఉంటారు, సార్ ఒకరోజు ఒక సీన్ ఉందండి చేస్తారంటే, నన్ను ఇప్పుడు నా చేత చేయించుకుంటే నీకు వర్కౌట్ అవ్వాలి, నాకు వర్కౌట్ అవ్వాలి రసావే. అంతేగాని ఏదో ఒక దానికోసం అజయ్ ఘోష్ గారిని పెట్టుకున్నామంటే కుదరదు. టైటిల్స్లో పేరేసుకుంటే కుదరదు, ఏంది చండాలంగా ఉంటుందని ఓపెన్గా చెప్పేస్తుంట. ఆయన చూడు, ఆయన ఎంత కష్టపడి దాన్ని వాళ్ళని అమ్మని చాలా పొరపాటు చేసాం, ఈ కుర్రోడిని అసలు ఇది వేషానికి పిల్లవకూడదు మనం అని వాళ్ళ చేతి వాళ్ళ చెంప కొట్టుకునేటట్టు చేయగలిగిన ఆయన దాటి వచ్చిన ఎల్లబో. మీకు అన్నయ్యతో పరిచయం ఎట్లా ఉంది? పరిచయం అంటే నాకు డైరెక్ట్ పరిచయం లేదండి అసలు, ఇప్పటికీ పరిచయం లేదు. రంగస్థలం టైంలో నిజంగా రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ ఒక గౌరవం. ఎందుకంటే
ఒక నటుడిగానే చూస్తానండి ఆయన. నేను ఆ నటుడిగా ఆయన దాటొచ్చిన రోజులు, ఆ శ్రమ, ఆ కష్టం ఏదైతే ఉందో దాని పట్ల నాకు చాలా గౌరవం అండి, చాలా గౌరవం. రంగస్థలం షూటింగ్ జరుగుతుంది, అందరూ ఉన్నారు, మానిటర్ దగ్గర ఉన్నారు, చిరంజీవి గారు మనకి ఎందుకు వచ్చిన గొడవలు పక్కకు తప్పుకుని వెళ్ళిపోయాను నేను. ఎందుకని నిలిపి దూరంగా నిలబడి అప్పుడు వరుణ్ తేజ్ వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈయన నేను దూరంగా ఉండి ఎందుకు వచ్చి వాళ్ళందరూ ఎగదపడుతున్నారు అక్కడంతా. ఆయన మానిటర్ దగ్గర కూర్చొని అందరు పలకేస్తున్నాడు, నేను దూరంగా ఉన్నాను. ఈ రామచరణ్ గారు ఎవరిని వెళ్తున్నాడు ఆయన, ఎవడు లేడు ఆయన అని అన్నాడు. ఇలా డాడీ అజయ్ ఘోష్ అని చెప్పి అభిసారణ అని తమిళ సినిమా టప్పలు వేసాడండి. ఓకే, నాకు అది విచిత్రం. ఇప్పుడు మామూలుగా అయితే ఓకేనమ్మా అవునా అని అంటారు, టప్పలు వేసింది అమ్మా ఏంట్రా ఈ మడిసి నాయన, దేంట్లో సరిపోగలం మనం, ఆ సంస్కారం ఇది అంటే ఆ డౌన్ టు ఎర్త్ నేచరే, ఆ నేచర్, దాన్ని అమాయకత్వం అనుకుంటారు కొంతమంది. ఏంది కాదు అది, ఆ సంస్కారం, సంస్కారం. జీవితం అంటే చూసేసినాడు, నటన చూసేసినాడు, జీవితం చూసేసినాడు. ఎంత సుదీర్ఘకాలంలో ఎంత మందిని చూసి ఉంటాడండి ఆయన. ఎన్ని రకాల మనుషుల్ని, ఎన్ని సంఘటనల్ని కాచి వడపోసి ఉంటాడు. ఈయన కానీ అక్కడ ఉండే రజనీకాంత్ గారు కానీ వీళ్ళు కానీ